హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అనంతపూర్ అమ్మమ్మ వంటలు. చూసారండి, ఈరోజు మనము కర్ణాటక స్పెషల్ చేస్తున్నాము సొప్పు సారు అని. చూడండి, మనము ముందుగా దానికి తీసుకోవాల్సిన ఏంటంటే అలసందలు ఉన్నాయి కదండి, అలసంద విత్తనాలు పచ్చివి అవన్నీ ఒలుచుకోవాలండి. ఇలా విత్తనాలన్నీ ఒలుచుకొని మనం సపరేట్ పెట్టుకోవాలి. అందులో మనము సొప్పు సారు కావాల్సినవి కూడా ఏం కావాలో చెప్తాను చూడండి. దానికి కావాల్సినవి వంకాయలు, పచ్చిమిర్చి, టమోటాలు, ఇప్పుడు మనం అన్నీ ఒలిచి పెట్టుకున్న అలసంద విత్తనాలండి. అవి విత్తనాలు, దానికి కావలసిన సొప్పు సారు కావాల్సినవి ఇవన్నీ మనము ఒక కుక్కర్ తీసుకొని అన్నీ కలిపి కుక్కర్లో వేసుకోవాలండి. దానికి ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు మనము తగినంత ఉప్పు, దానికి కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. చూసారా, మనకి ఎంత కావాలన్నదంతా కుక్కర్ పెట్టుకున్నాము. 3 విజిల్స్ ఇవ్వాలండి. ఇప్పుడు 3 విజిల్స్ ఇచ్చేసింది. ఇప్పుడు మనం గ్యాస్ అది పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. చూసారా ఎలా ఉడికిపోయాయో అన్నీ. ఇవన్నీ ఏం చేయాలంటే మనం అన్నీ వేడి చేసుకోవాలండి. పచ్చిమిర్చి, వంకాయలు, టమాటా పండ్లు పక్కన పెట్టుకోవాలి. అలసంద విత్తనాలు పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ అనేది అలాగే పెట్టుకోవాలి. ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా కుక్కర్లో, పక్కన అలాగే పెట్టుకోవాలి. దాని తర్వాత మనము చల్లారిన తర్వాత ఈ వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అందులో కాస్త కొత్తిమీర, తెల్లగడ్డ తీసుకొని మనము మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇవి మాత్రమే, జస్ట్ మనం ఉడకబెట్టినవి టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయలు మాత్రం. అందులోకి మనము కొత్తిమీర, తెల్లగడ్డలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం మిక్సీ వేసుకోవాలండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అవి చూసారా, చూసారండి, గ్రైండ్ చేసుకున్నాము. అవి ఇలా ఉంటుందండి. అది పేస్ట్ ఇలా తయారవుతుంది. మనం ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా కుక్కర్లో, అందులో ఇవి ఇలా కలుపుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా వాటర్ కంటెంట్ ఉంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్, మరీ హెవీగా కాకుండా నీళ్ళగా కొంచెం ఇలా కలుపుకోవాలి లైట్గా. మనకు తయారైపోయిందండి సొప్పు సారు. చూడండి, ఇప్పుడు వేడి అన్నంలో రసం వేసుకొని, సారు వేసుకొని ఉడకబెట్టిన అలసందకాయలు ఉన్నాయి కదండి, విత్తనాలు, అవి దాంట్లో మంచింగండి. అవి చూసారా ఇంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా కర్ణాటక స్టైల్ సొప్పు సారు ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.